అందరికీ జై హింద్. ప్రతి క్షణం దేశం కోసం చేసే ఈ ప్రయాణంలో ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలుసుకోబోతున్నాం. కాలం అనంతం. ఆ అనంత కాల గమనంలో దైవానికి అత్యంత ప్రీతిపాత్రమైన పుణ్య ఘడియలు కొన్ని ఉంటాయి. అటువంటి మహోన్నతమైన పర్వదినమే వైకుంఠ ఏకాదశి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని ప్రకటించాడు. అంటే నెలలలో తాను మార్గశిరమాసమని అర్థం. అటు విష్ణు సాన్నిధ్యం నిండిన ధనుర్మాసం, ఇటు సూర్యుడు ఉత్తరాయణానికి పయనించే పవిత్ర సంధికాలం. ఈ రెండూ కలిసే ఆ అద్భుత సమయంలో వచ్చే ఏకాదశికి సాటి మరొకటి లేదు. దీనినే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం. అసలు ముక్కోటి ఏకాదశి విశిష్టతలేంటి? దేవాలయాల్లో కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే తెరచే ఉత్తర ద్వారం గుండానే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? అజ్ఞానమనే మురాసురుణ్ణి అంతం చేసిన ఆ ఏకాదశి శక్తి ఎలా ఆవిర్భవించింది? ఈ చారిత్రక, ఆధ్యాత్మిక రహస్యాలను ఇప్పుడు లోతుగా అన్వేషిద్దాం.